హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కొబ్బరన్నం. ఆంధ్ర స్పెషల్ కొబ్బరన్నం ఫెస్టివల్స్లో చాలా చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను టూ వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, వాటర్ గ్లాస్తోని 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. దాని కొలతలు చెప్తున్నాను మీకు. దానికి ఒక కొబ్బరికాయ, మీడియం సైజ్ కొబ్బరికాయ ఒకటి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఇట్లా మనం కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట. సో నేను 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ కొబ్బరి పాలు తీసుకున్నాను. డబుల్ అమౌంట్ అనమాట. నేను ఇక్కడ వాడేది సోనా మసూరి రైస్. 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ పాలు తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలి. మీకు గనక ఒక కొబ్బరికాయకి పాలు కొంచెం తక్కువ వచ్చినాయి అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకొని మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్, ఇలైచీ, లవంగ, చెక్క, బిర్యానీ ఆకులు ఇవి వేసుకొని మంచిగా కొద్దిసేపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే బాగుంటాయి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము అవి కొద్దిగా లైట్ బ్రౌన్ షేడ్లో వస్తాయి అన్నమాట. లైట్ బ్రౌన్ షేడ్ రాగానే దాంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను కాజులు కూడా వేస్తున్నాను. కాజులు కొబ్బరన్నంలో చాలా బాగుంటాయి, మంచి రోస్ట్ అయినవి వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన లేకుండా పోయే వరకు మెల్లగా సిమ్లో రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొబ్బరిపాలు మనం కొలత పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిపాలు వేసేసుకొని దాంట్లో లైట్గా పొంగు వచ్చే వరకు ఉంచుకొని కొద్దిగా పొంగు రాగానే మనం 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ కడిగి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకొని మామూలు రైస్ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవడమే అనమాట. సో అలా ఉడికించుకున్న తర్వాత కొద్దిసేపటికి లైట్గా ఉమ్మగిలుతుంది కదా, ఆ స్టేజ్కి రాగానే కొద్దిగా నెయ్యి వేస్తే మాత్రం చాలా మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా నెయ్యి, అట్లాగే లైట్గా సాల్ట్, ఎక్కువ అవసరం లేదు, లైట్ సాల్ట్ వేసి మంచిగా అన్నం అయినట్టే మంచిగా ఉడకపెట్టుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో ఇట్లా చేసుకున్న రైస్ మీకు చాలా టేస్టీగా, క్రీమీగా, కొబ్బరి పాలతో చేస్తారు కాబట్టి క్రీమీగా కోకోనట్ టేస్ట్ వస్తుంది. కొంతమంది ఇందులో పసుపు కూడా వేసుకుంటారు, కానీ పసుపు వేసుకుంటే కొంచెం ఓవర్ పవర్ అయిపోద్ది. సో నేను వేయలేదు. మీరు కనుక వేయాలనుకుంటే లైట్గా పసుపు వేసుకోవచ్చు అనమాట. సో అంతే అండి, మన ఈజీ సింపుల్ కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్ లేకుండా మంచిగా ఉడికించుకొని ఒక 5 to 10 minutes ఇట్లే మూత పెట్టేసుకొని పెట్టుకుంటే ఆ స్టీమ్లో ఉన్న స్టీమ్తోనే ఉడికిపోతుంది అనమాట. మొత్తం వాటర్ ఏం లేకుండా మంచిగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. అయితే ఈ కొబ్బరన్నంకి కాంబినేషన్ నాటుకోడి పులుసు అంటారు. నాటుకోడి పులుసుతో చేసుకుంటే కొబ్బరన్నంకి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను నార్మల్ చికెన్ కర్రీ చేశాను. మీకు గనక ఈ చికెన్ కర్రీ రెసిపీ కూడా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకేమైనా వంటలు మీకు గనక చూడాలనుకుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాల్స్ గుడ్ ఫుడ్. అలాగే ఏమైనా వంట రిక్వెస్ట్లు ఉంటే కనుక కమెంట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, టేక్ కేర్, బాయ్.